సో లేతగా చక్కగా పింక్గా ఉన్న మటన్ తెచ్చుకోండి. దీన్ని మనం ఈజీగా ఉడికిపోతుంది. అయినా దీనికోసం మనం పప్పాయ వేసుకుందాం. ఏం పప్పాయ వేసుకుందాం? కచ్చి పప్పాయ. అయితే నేను పచ్చిది లేత పప్పాయ కోసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొన్ని పీసులు ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినట్టే ఆ పీసులు మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఘాటు తక్కువగా కావాలనుకునే వాళ్ళు మీ మిరపకాయలు తక్కువగా వేసుకోండి. సో దీన్ని మనం పేస్ట్ చేసేసి మన ఈ మటన్తో పాటు కొంచెం నూనె వేసి ఈ మసాలాని చక్కగా కలిపి కొంచెం ఉప్పు అన్నీ వేసి 1 గంట పాటు మీరు పెట్టేసుకోండి. ఇది చేయడానికి ఫస్ట్ ఇదే బిర్యానీ పాత్ర, నేను ఇందులోనే బిర్యానీ చేస్తాను. ఇందులో నూనె వేసుకోండి. నూనె వేసి మనం హోల్ గరం మసాలా, ఫుల్ ఫ్లేవర్, ఇందులో గరం మసాలా పొడి కూడా వేయను, నేను కారం వేయను, ధనియాల పొడి ఏవి వేయకుండా చేస్తాను కాబట్టి ఇందులో హోల్ గరం మసాలా, అలాగే షాయి జీరా. ఇది చాలా ఫ్లేవర్ ఉంటుంది, మటన్ ఫ్లేవర్తో ఎక్కువగా ఉంటుంది. సో ఆ మసాలాలన్నీ లేకుండా ధనియాల పొడి, జీలకర్ర పొడి కాకుండా ఈ హోల్ గరం మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులో షాయి జీరా వేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో ఇలా వేయండి. కానీ ఈ ఉల్లిపాయల్ని నేను డార్క్ బ్రౌన్ ఏం చేయను, లైట్గా ఆ కలర్ వస్తున్నప్పుడు స్టవ్ కట్టేసి ఆ నూనె లోపల మటన్ వేసేసి మనం కలిపేసుకుందాం ఆ మసాలాలన్నీ. సో ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ రానివ్వండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్గా నేను చేయను, తర్వాత కొంచెం వేసుకోవడానికి బ్రౌన్ ఆనియన్ పెట్టుకున్నాను నాకు ఇష్టమని. యాక్చువల్గా ఇందులో బ్రౌన్ ఆనియన్ కూడా వాడరు, కాకపోతే ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం నాకు, అందుకని బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాను. ఇలా నూనెలో ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి ఇందులో పుదీనా ఆకు చూడండి. ఈ పుదీనా ఆకు ఇందులో వేయగానే నూనె వేడి కూడా కొంచెం తగ్గిపోతుంది ఈ ఉల్లిపాయలతో పాటు. గుర్తుంచుకోండి, స్టవ్ కట్టేశాను కాబట్టి ఇందులో మటన్ వేయగానే ఫుల్గా చల్లారిపోతుంది. సో వేడి మొత్తం వెళ్ళిపోతుంది ఇందులో మటన్, అది కూడా బోన్లెస్ మటన్ నేను తీసి పెట్టుకున్నాను చూడండి. ఆహా, ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న ఆ పప్పాయ, ఆ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం చేసిన ఆ మీట్లో నుంచి వచ్చే ఫ్లేవర్స్ మీకు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు ఫ్రెష్గా ఇట్లా గ్రైండ్ చేసి వేసుకోండి. చూడండి, ఇందులో ఆ రంగు మారకుండా చక్కగా మీట్ ఇంకా బ్రైట్గా అయ్యేటానికి ఇలా మనం ఓన్లీ ఈ పేస్ట్ చేసి ఇందులో వేసుకుంటాం. దీంట్లో కొంచెం నిమ్మరసం, ఆహా, ఇలా నిమ్మకాయ పిండేసేయండి అంతే. ఇప్పుడు పెరుగు కూడా మళ్ళీ మనం దీన్ని బిర్యానీలాగా దమ్లాగా పెట్టుకునేటప్పుడు వేసుకుందాం. ఇందులో ఏం వేయకండి, ఇవన్నీ చక్కగా మ్యారినేట్ అయ్యి ఈ మటన్ సాఫ్ట్గా ఇంకా ఈజీగా కుక్ అవ్వడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మటన్ని మంచిగా మ్యారినేట్ చేసాం, 1-2 గంటల పాటు మీరు పెట్టేసుకోండి. తర్వాత ఈ మటన్ బిర్యానీ, అది కూడా ఈ సోఫియాని మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మనం మటన్ స్టాక్, మటన్ బోన్స్ తోటి, ఎందుకంటే బోన్లెస్ చేస్తున్నాం, ఫ్లేవర్ రావాలంటే మటన్ స్టాక్ తీసుకున్నాను. ఈ మటన్ స్టాక్లో మనం బిర్యానీ చేసేటప్పుడు ఎలా ఆ నీళ్ళని కొంచెం మనం ఉప్పు నీళ్ళలా చేసుకుంటామో అలా ఉప్పు వేసేసి దీన్ని కొంచెం సాల్టీ వాటర్ లాగా మనం తయారు చేసుకుందాం. ఎందుకంటే మటన్ టేస్టీగా ఉన్న బిర్యానీలో ముఖ్యంగా రైస్ కూడా మంచి టేస్ట్ ఉండాలి. సో దాంట్లో కూడా ఉప్పు సరిపడా వేసాను, ఇంకొంచెం పడుతుంది చూడండి, వేసాను. అయితే ఎప్పుడు నీళ్ళల్లో రైస్ని కుక్ చేసి ఆ రైస్ తీసి బిర్యానీ ఆ మటన్ పైన కానీ చికెన్ పైన వేసుకుంటాం. కానీ ఈరోజు అబ్జార్ప్షన్ మెథడ్, అంటే ఇది పైనే వేసుకుంటాం. కాకపోతే నేను 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్ళు తీసుకున్నాను మెజర్ చేసి. అప్పుడే మనకి రైసు ఇంకా ఇలా రెడీ అయినా కానీ, ఎందుకంటే తేమ పోతుంది కదా, కొంచెం పలుకులుగా ఉంటుంది. ఆ మటన్లో ఉన్న ఆ తేమతోటి మిగతాది కుక్ అవుతుంది. సో మనం ఈ రైస్ని 70% మాత్రం కుక్ చేసేసుకుందాం. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ చూడండి, ఈ రైస్ని ఇందులో వేసేసుకోండి. ఈ చక్కగా ఈ రైస్ బాయిల్ వచ్చిన తర్వాత మనం దీన్ని స్లో మంటలో కుక్ చేద్దాం. మూత పెట్టేసి ఆ రైస్
తేమంతా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ బిర్యానీ హాండీ తీసుకొని దాంట్లో తయారు చేసుకుందాం. ఈ నీళ్లు బాయిల్ అయ్యేదాకా మీరు ఒక్కసారి ఫస్ట్ ఇలా కలుపుకోండి. చూడండి, బియ్యం నానబెట్టాం కదా, కింద లైట్గా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ బియ్యం వేసిన తర్వాత ఈ నీళ్ళల్లో ఒక్కసారి ఇలా కలుపుకోండి, అంతే. ఇప్పుడు స్లోగా బాయిల్ అవుతుంది. మరొక్కసారి లాస్ట్లో ఇలా కలిపేసి స్లోగా దాన్ని కుక్ చేసుకోండి. మన రైస్ ఫుల్ అబ్జర్ప్షన్ మెథడ్లో కుక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రైస్ రెడీ అవ్వగానే మనం బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. పాత్ర మార్చేసుకుందాం. మటన్ ఇంకో పాత్రలో, కొంచెం పెద్ద పాత్రలో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మటన్ ఏదైతే ఉందో అది కింద మొత్తం టచ్ అయ్యేలా ఉండాలి. దీంట్లో మనం కొత్తిమీర, అలాగే పెరుగు ఒక కప్పెడు పెరుగు తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఇంకా ఇందులో కలపాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం పైన ఇలా పెరుగుని ఈ కొత్తిమీరని స్ప్రెడ్ చేసేద్దాం. ఆల్రెడీ ఉప్పు మటన్లో కరెక్ట్గా వేసాను. ఒకవేళ మనకి పెరుగు వేయడం వల్ల తగ్గుతుంది అనిపిస్తే లైట్గా కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసిన రైస్ని ఇందులో వేసుకుందాం. దీన్ని సోఫియానీ బిర్యానీ ఎందుకు అంటారంటే ఇది చక్కగా రిచ్గా ఉంటుంది. మనకి కారపొళ్ళు, ఆ మసాలాలు లేకుండా చాలా ఫ్లేవర్ఫుల్గా ఆ మీట్ ఫ్లేవర్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో ఈ రైస్ రెడీ అయిన వెంటనే దీనిపైన వేసి మనం చూద్దాం. ఇప్పుడు ఈ స్టాక్లో రైస్ కుక్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ ఇలా కలపండి, అంతే. దీనిపైన మూత పెట్టి మంట తగ్గించేసేయండి. స్లో మంటలో 5 నిమిషాల్లో తేమంతా వెళ్ళిపోతుంది, రైస్ రెడీ అవుతుంది. తర్వాత రైస్ తీసి ఈ మటన్ పైన వేసి కుక్ చేసుకోవాలి. తేమ ఆల్మోస్ట్ పీల్చుకుంది, ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు దీన్ని తీసేద్దాం, పక్కన పెట్టి మనం మటన్ ఈ పాత్రలో వేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ రైస్ ఏదైతే ఉందో వేసేటప్పుడు ఎలా పలుకులుగా మనం రావాలనుకుంటాం అలా రావడం కోసం రైస్ని కొంచెం పైనుంచి ఇలా వేసేయండి. చూడండి, ఎలా చక్కగా రైస్ని ఇలా వేసినప్పుడు దీన్ని చూడండి ఇలా స్ప్రెడ్ అవ్వనియండి. చాలా లైట్గా చూడండి, పర్ఫెక్ట్. ఇంకా కొంచెం దానా ఉంది, అది మటన్ దాంట్లో నుంచి వచ్చే ఆ తేమతోటి కుక్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర, తర్వాత దీంట్లో మన కేవడా వాటర్, రోజ్ ఎసెన్స్. అయితే ఇది ఆ ఫ్లేవర్ని మరింత చక్కగా మంచిగా తీసుకొస్తుంది. రమదాన్ పూట తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాగే మనకి కొంచెం, అంటే కారం వేయట్లేదు, ఏం వేయట్లేదు, కానీ నాకు కొంచెం ఆ కుంకుమ పువ్వు నీళ్ళు ఉంటే ఇష్టం. ఇలా దీనిపైన బాదాం, జీడిపప్పు. మేము టర్కీలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ బోల్డ్ రకరకాల నట్స్, డ్రై ఫ్రూట్స్, పిస్తాలు, బాదాంలు ఇవన్నీ తెగ పెట్టేవాళ్ళు. సో దీంట్లో కొంచెం వేసుకుందాం. కొంచెం అంతా బ్రౌన్ ఆనియన్, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఏంటంటే మనం మసాలాలు ఏం వేయట్లేదు. ఈ పచ్చిమిరపకాయలు మంచి ఫ్లేవర్ని బయటికి తీసుకొస్తుంది. అన్నీ దీంట్లో కరెక్ట్గా వేసాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అయితే దీని మీద నేను దమ్కి ఏం పెట్టట్లేదు. స్లోగా దాంట్లో ఉన్న తేమ మనకి కొంచెం ఎక్కువగానే ఉంది, అది కూడా కుక్ అయ్యి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. మొదటి 5 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో, తర్వాత 10 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో, లాస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు చూసుకోండి. తక్కువ మంటలో కుక్ చేసుకోండి. మీ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మంచి సువాసన, మటన్ కింద పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే మనకు ఆ స్మెల్ వస్తుంది. ఆ చక్కటి సువాసన రాగానే స్టవ్ కట్టేసుకోండి. మరి తర్వాత వడ్డించేసుకోవడమే. ఆహా, చూడడానికి మామూలు బిర్యానీ లాగే ఉంది, కాకపోతే కొంచెం ఆల్మండ్స్, నట్స్ వేసాను. ఇప్పుడు దీన్ని కింద మనం ఆ మటన్ ముక్కలు తీస్తే తెల్లగా చక్కగా ఉంటాయి. ఇది మన సోఫియానీ బిర్యానీ. ఏంటి అంటే మనం వేసే మసాలాలు అవన్నీ లైట్గా ఉంటుంది. ఇలా చేసిన రైస్ని చూడండి, ఇలా చూస్తే ఏదో ముద్దలా అనిపించింది, కానీ ఇలా ప్లేట్లో మనం ఇలా తీసి ప్లేట్లో వేసుకునేటప్పుడు ఇలా పలుకులుగా మనకి ఉంటుంది. మరి కింద ఆ మటన్ పీసులు వచ్చేలా తీసేసి వేసుకోండి. ఉల్లిపాయలు, పర్ఫెక్ట్. చూడండి, మనం చేసుకున్న ఈ సోఫియానీ మటన్ బిర్యానీ
కొంచెం తెల్లగా పపాయ పేస్ట్ తోటి మనం తయారు చేసుకున్నాం. రమదాన్ స్పెషల్ సోఫియాని బిర్యానీ. మిక్సీ జార్లో కొంచెం పచ్చి పపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఒక హాండీలో నూనె వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, షాయి జీరా, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్గా సాటే చేసుకోండి. తర్వాత స్టవ్ కట్టేసి దీంట్లో పుదీనాకు, మటన్ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసి చక్కగా కలిపేసుకొని ఒక 2 గంటల పాటు దాన్ని మ్యారినేట్ చేసి ఉంచండి. తర్వాత మటన్ స్టాక్లో కొంచెం ఉప్పు వేసి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70% ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ఈ మటన్ మ్యారినేట్ దాంట్లో కొంచెం పెరుగు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి పెట్టుకోండి. తర్వాత మనం చేసుకున్న రైస్ని ఈ మటన్ పైన వేసి చూపించిన విధంగా సెట్ చేసి కొంచెం కేవడా వాటరు, కుంకుమ పువ్వు నీళ్లు, అలాగే ఫ్రైడ్ ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదాం, బ్రౌన్ ఆనియన్, అలాగే ఫ్రై చేసుకున్న మిరపకాయలు కూడా వేసి మూత పెట్టేసి హై మంటలో 10 నిమిషాలు, మీడియం మంటలో 10 నిమిషాలు, మరో 10 నిమిషాలు లో మంటలో కుక్ చేసుకుంటే మీ చక్కటి ఈ సోఫియాని బిర్యానీ రెడీ అయిపోతుంది.